రాజు అయితే అప్పుని మోసం చేసిన వాళ్ళు ఎలా అయితే చేశారో అలా సీన్ని రీక్రియేట్ చేద్దాం అని చెప్పేసి అంటాడనమాట. ఇక రాజు అయితే పవన్ కళ్యాణ్ ప్లేస్లో, రుద్రాణి రాహుల్ అయితే ఇద్దరు బ్రహ్మానందం ప్లేస్లో ఉండి అత్తారింటికి దారేది సినిమాలో అహల్య అమాయకురాలు సీన్ని ఇక అప్పు అమాయకురాలు అనే పాయింట్తో ఇక కామెడీ అయితే చేస్తారనమాట. ఇక అప్పుని యామిని మనుషులు అయిన శ్రీను వాళ్ళ ఫ్రెండ్ ఎలా మోసం చేశారు, ఎలా ఏసీపీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారని చెప్పేసి పాయింట్లో ప్రతి తప్పుని ఇక రుద్రాణి రాహుల్ క్యారెక్టర్కి ఆపాదించి రాజు వాళ్ళని అయితే బాగా కొడుతూ ఉంటాడనమాట. అప్పు అమాయకురాలు అనే పాయింట్తో పదే పదే మోసపోయిన సీన్ అయితే రీక్రియేట్ చేస్తాడు రాజు. ఇక ఫస్ట్ శ్రీను ఫ్రెండ్లా వచ్చిన రాహుల్ రుద్రాణి ఇద్దరు అయితే మోసం చేసిన వాళ్ళుగా భావించి అందరూ అయితే బాగా కొడతారనమాట. ఇక తర్వాత కానిస్టేబుల్ పాత్రలో ఉన్నా సరే వాళ్ళని వదిలిపెట్టరు. మీరు అప్పు స్టేషన్లో కానిస్టేబుల్స్ కదా, మరి వచ్చిన వాళ్ళు దుర్మార్గులని మీకు తెలుసు కదా, మరి మీరైనా నిజం చెప్పాలి కదా అని చెప్పేసి కొడతారనమాట. ఇక అందరితో దెబ్బలు తిన్న రాహుల్ రుద్రాణి అయితే ఒళ్ళు హోనంగా అయ్యేసరికి దండం పెట్టి మీరు ఏదైనా చేసుకోండి మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి బయటకైతే పారిపోతారు. ఇక ఇంతలో అప్పు బాధగా ఉండడం చూసి కావ్య ఏంటి అలా ఉన్నావు, ఏ క్లూ దొరకడం లేదని ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఎలా దొరుకుతుందని ఆలోచిస్తున్నా అని చెప్పేసి అప్పు అయితే అంటుందన్నమాట. ఇక వెంటనే రాజు అవన్నీ వదిలేసే అప్పు, మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం, ముందు ఆ శ్రీను ఎక్కడుంటాడు చెప్పు చాలు అని చెప్పేసి అంటాడనమాట. ఇక అప్పు అయితే రెహ్మత్ నగర్లో ఉన్న పాత బస్తీలో ఉంటాడు, అదే వాడి అడ్రస్ అని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది. వెంటనే రాజు అయితే కళావతి గారు రెహ్మత్ నగర్ అంటే మొన్న మిమ్మల్ని కాపాడిన వారి ఇంటికి వెళ్ళాం కదా, వాళ్ళు కూడా అదే ఏరియా కదా, అయితే ఈ శ్రీను గురించి మనం ఆ రేవతి అక్కడిని అడిగితే ఏదైనా తెలుస్తుందేమో అని చెప్పేసి అంటాడనమాట. అవునండి అని చెప్పేసి కావ్య కూడా అంటది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే అన్నయ్య అయితే పద వెళ్దాం అని చెప్పేసి అంటాడనమాట కంగారుగా. అయితే కావ్య అయ్యో కవి గారు మీరొద్దు, ఇప్పుడు మీ అవసరం అప్పుకుంటుంది, తనకు తోడుగా మీరే ఉండాలి, మేము వెళ్ళి ఆ శ్రీను పట్టుకొస్తాం సాక్ష్యం చెప్పిస్తాం అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక రాజు అయితే అప్పుతో అవును అప్పు, కళావతి గారు మాటిస్తే తిరిగే ఉండదు, నువ్వు ఇంకేం భయపడకు, ఆ శ్రీను దొరుకుతాడు, నేరం ఒప్పుకుంటాడు, కోర్టులో నిజం చెప్తాడని చెప్పేసి ఇక ధైర్యంగా మాట్లాడతాడనమాట. ఇక అప్పు అయితే నవ్వుతుంది. ఇక రాజు కావ్య ఇద్దరైతే బయలుదేరతారనమాట. ఇక రాహుల్ రుద్రాణి అయితే యామినికి అయితే ఫోన్ చేసి ఏ పని చేసినా అది పూర్తి చేయడం నేర్చుకోవాలి, నువ్వు సగం చేసి వదిలేస్తే ఇబ్బందులు తప్పవు, ఆ రాజు కావ్య ఇద్దరు ఆ శ్రీను గారిని వెతుక్కుంటూ బయలుదేరారని చెప్పేసి నిజం చెప్పేస్తారనమాట. ఇక యామిని అయితే శ్రీనుకి అయితే ఫోన్ చేసి రే ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతుంది. మా ఇంటి దగ్గర మేడం అని చెప్పేసి శ్రీను అయితే చెప్తాడనమాట. నువ్వు అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళు, రేపు అప్పుకి శిక్ష పడేంత వరకు నువ్వు మీ ఇంట్లో ఉండొద్దు, నానాక్రంగూడలో నా మనిషి రంగా అని ఒకడు ఉంటాడు, వాడి అడ్రస్ నీకు సెండ్ చేస్తాను, వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడుండు, తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది నేను చెప్తానని చెప్పేసి యామిని అనగానే శ్రీను కూడా సరేనని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇక శ్రీను అయితే ఫోన్ పెట్టేసి ఇటు తిరిగి చూసేసరికి రేవతి అయితే ఉంటుంది. ఇక రే శ్రీను మీ అమ్మ ఎక్కడ అని చెప్పేసి రేవతి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. శ్రీను అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. బయటికి వెళ్ళినట్లుంది అక్క అని చెప్పేసి కంగారుగా చెప్తూ ఉంటాడనమాట. ఇక అది గమనించిన రేవతి అయితే ఏంట్రా కంగారు పడుతున్నావు, ఏదైనా సమస్య అని చెప్పేసి అడుగుతుందనమాట. అబ్బే ఏం లేదక్క, అర్జెంటుగా బయటికి వెళ్తానని చెప్పేసి అబద్ధం చెప్పి శ్రీను అయితే అక్కడికి బయలుదేరతాడనమాట. ఇక రేవతి అయితే ఏంటి వీడు ఎలా ఉన్నాడని చెప్పేసి అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ శ్రీను అయితే బండి మీద వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇక రాజు కావిద్దరు కారులో వస్తూ ఉంటారు. ఇక కొంచెం దూరంలో అనుకోకుండా శ్రీను బండి రాజు కార్ని అయితే ఢీ కొట్టి ఇక బండి అయితే కింద పడి శ్రీను కూడా కింద పడతాడనమాట. ఇక వెంటనే పైకి లేస్తాడు. ఇక రాజు అయితే ఇంకా కోపంగా కారు దిగుతాడనమాట. ఇక రాజుని చూసి హే కళ్ళు కనిపించడం లేదా, కారు ఎక్కగానే కళ్ళు నెత్తికెక్కాయని చెప్పేసి ఇక రాజు మీద వేసి సీరియస్ అవుతూ ఉంటాడనమాట శ్రీను. రాజు కూడా హే అని చెప్పేసి కోపంగా దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక కావ్య కూడా కారు దిగి పరిగెత్తుకుంటూ వస్తుంది. కారు ఎక్కేసరికి కళ్ళు నెత్తికెక్కాయని చెప్పేసి శ్రీను అయితే రాజుని తిడుతూ ఉండగానే రాజు అయితే అస్సలు ఊరుకోడనమాట. ఏంట్రా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదా, లెఫ్ట్ రైట్ తెలుసుకోలేదా, రోడ్డు మీద ఏ వైపు వెళ్ళాలో కూడా తెలీదా అని చెప్పేసి రాజు అయితే శ్రీను తిడుతూ ఉంటాడు. అయితే కావ్య అయితే రామ్ గారు మీరు ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ రాజు మాత్రం ఆగకుండా శ్రీనుతో గొడవ పడుతూనే ఉంటాడనమాట. ఇంకా వెంటనే శ్రీనుకి అయితే అంతకుముందు రేవతి వీళ్ళతో మాట్లాడుతూ చూస్తాడు కదా, ఇక అది గుర్తొచ్చేసి ఇంకా అలానే ఆలోచిస్తూ ఉంటాడనమాట. వెంటనే రాజు అయితే ఏంట్రా మాట్లాడుతుంటే అలా చూస్తున్నావు గుడ్ల గొబ్బులా అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే శ్రీను అయితే సార్ మీరు మొన్న మా రేవతి అక్క ఇంటికి వచ్చిన చుట్టాలు కదా అని చెప్పేసి అంటాడు. అవును అయితే ఏంట్రా రాంగ్ రూట్లో వచ్చి గుద్దేస్తావా అని చెప్పేసి రాజు అయితే కోపంగా అంటాడనమాట. అయ్యో సార్ సారీ సార్ నాది తప్పు, రాంగ్ రూట్లో వచ్చాను, మీరు కానీ మా రేవతి అక్కతో ఇదంతా చెప్పకండి, నన్ను చంపేస్తుంది,
సారీ సార్ సారీ, బస్తీ కదా, కొంచెం మెల్లగా వెళ్ళండి సార్, వస్తాను మేడం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక ఇందిరాదేమో ఇంట్లో అపర్ణాదేవికి స్వప్నకి అబద్ధం చెప్పి మరి రేవతిని కలవడానికి అయితే ఇంటికైతే వస్తుందన్నమాట. ఇక కార్ డ్రైవర్కి ఈ వీధి చివర గుడి దగ్గర వెయిట్ చేస్తుండు, నేను అక్కడికే వచ్చేస్తానని చెప్పేసి కార్ని అయితే పంపించి ఇక బస్తీలో రేవతి వాళ్ళ ఇంటికి అయితే వస్తుందన్నమాట. అయితే అప్పుడే రేవతి అయితే నీళ్లు మోసుకొని తెచ్చుకుంటూ అనుకోకుండా తిరిగి చూసి ఇందిరాదేవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి నానమ్మ అని చెప్పేసి హగ్ చేసుకుంటుంది. ఇక బాగా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఇక ఇందిరాదేవి అయితే ఎలా ఉన్నావే అని చెప్పేసి అడుగుతుందనమాట. నాకేంటి బాగానే ఉన్నాను, ఇంట్లో అంతా ఎలా ఉన్నారని చెప్పేసి రేవతి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. అంతా బాగానే ఉన్నారని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తుంది. మరోవైపు నుంచి రేవతి వాళ్ళ ఆయన బయటకు వచ్చి అంతా వింటూ ఉంటాడనమాట. అమ్మ ఎలా ఉంది నానమ్మ అని చెప్పేసి రేవతి అయితే అడుగుతుంది. నీ మీద కోపంగా ఉంది, ఎన్నోసార్లు నీ ప్రస్తావన తీసుకొచ్చాను, క్షమించమని అడిగాను, కానీ కన్నప్రేమ కదా, నువ్వు ద్రోహం చేసావన్న బాధను దాటి బయటకు రాలేకపోతుందని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తుందనమాట. అది నిజమే కదండి అని చెప్పేసి రేవతి వాళ్ళ ఆయన అంటాడు. అప్పుడే తిరిగి చూస్తుంది అనమాట రేవతి వాళ్ళ ఆయన వైపు. ఇంకా ఇందిరాదేవి కూడా చూస్తుంది. మేము ద్రోహం చేసాం, నమ్మినందుకు మోసం చేశాం, ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే మీ మనవరాలు ఈరోజు ఆ ఇంట్లో సంతోషంగా ఉండేదని చెప్పేసి రేవతి వాళ్ళ భర్త ఎమోషనల్ అవుతూ చెప్తాడనమాట. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటది. లేదండి, రేవతి మంచిది కాబట్టి నాలాంటి వాడిని ఇంకా భరిస్తుందని చెప్పేసి రేవతి వాళ్ళ ఆయన అయితే చెప్తాడనమాట. ఇక ఇందిరాదేవి అయితే ఖర్చుల కోసం ఉంచుకోమని చెప్పేసి డబ్బులు ఇవ్వగానే రేవతి అయితే వద్దు వద్దు నానమ్మ అని చెప్పేసి అంటది. కానీ ఇంకా ఇందిరాదేవి బలవంతం చేసేసరికి ఇక తర్వాత ఆ డబ్బులు అయితే తీసుకుంటుంది అనమాట. ఇక అప్పుడే రాజు కావ్య అయితే రేవతి వాళ్ళ ఇంటికి వచ్చేసి రాజు అయితే అక్క తలుపుది అని చెప్పేసి డోర్ కొడుతూ ఉంటాడనమాట. ఇక వెంటనే రేవతి అయితే రాజు కావ్య వచ్చినట్లున్న నానమ్మ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కానీ నన్ను ఇక్కడ చూస్తే చాలా కొంపలు అంటుకుపోతాయని చెప్పేసి ఇందిరాదేవి కూడా అంటూ ఉంటుంది. మరి ఇందిరాదేవి రాజు కావ్య కంటపడకుండా రేవతి ఏం చేయబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.